స్నేహకి అసలు వేరే పనే లేదు అని అనుకుంటున్నారు కదూ! మా వారొచ్చే వరకు నేనిలా ఖాళీగానే ఉంటూ ఉంటాను. ఏంటబ్బా ఇవాళ స్పెషల్ కస్టర్డ్ చేసుకొని మరీ తినేస్తుంది అని అనుకోకండి. ఊరికే నా కోసం ప్రేమతో మా ఫ్రెండ్ అయితే చేసి పంపింది. ఓహ్ మై గాడ్! లిటరల్లీ ఐ కాంట్ టెల్ యూ ఇన్ వర్డ్స్. అంత అవసరంగా ఉంది టేస్ట్ అయితే. మన ఇంటికి దగ్గరలో ఇలాంటి ఫ్రెండ్స్ ఉండడం కూడా ఒక అదృష్టమేనండోయ్. ఇంకా సంగతి పక్కన పెడితే వీకెండ్ వచ్చిందంటే వీళ్ళకి ఇలా ఏదో ఒక పని అప్పచెప్తాను. ఇక్కడ జర్మన్ సూపర్ మార్కెట్స్ లో ఈ రెడ్ రాడిష్ చాలా ఫ్రీక్వెంట్ గా మనకి ఈజీగా దొరుకుతుంది. వీళ్ళకి ఏదో ఒక పని అప్పచెప్పకపోతే ఇల్లంతా పీకి పందిరేస్తారు. బుల్లి బుల్లి రాడిష్ కోయడానికి చాలా ఈజీగానే ఉంటాయని చెప్పి వాళ్ళకి అప్పచెప్పేశాను. ఏదో పెద్ద పెద్ద వంటలు వాళ్ళు నాకు చేసి పెట్టాల్సిన అవసరం లేదు, కానీ ఇలాంటివి వాళ్ళకి చిన్నప్పటి నుంచే మనం అలవాటు చేస్తే అవి వాళ్ళ లైఫ్ లో చాలా చాలా యూజ్ అవుతాయి. అది అబ్బాయి అవనివ్వండి అమ్మాయి అవనివ్వండి, ఎస్పెషల్లీ అబ్బాయిలకి ఇంకా నేర్పించాలి ఎక్కువ నన్ను అడిగితే. ఇక్కడ జర్మనీకి వచ్చాకైతే నేను అది బాగా నేర్చుకున్నాను. అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇద్దరు ఈక్వలే. ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే జెండర్ తో పని ఉండదు అసలు. ఇద్దరిలోని ఇండివిజువాలిటీ అనేది అలవాటు అవ్వాలని చెప్పి నేనైతే ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయిస్తున్నా. ఎస్పెషల్లీ మగ పిల్లలకి ఎందుకు నేర్పించాలని ఇందాక ప్రెస్ చేసి అన్నానంటే, మన ఇండియన్ కల్చర్ అనే కాదు, రూట్స్ నుంచి ఏంటంటే అమ్మాయిలు వంట చేయాలి అనేది ఒక ముద్ర పడిపోయింది కదా. సో అది రాంగ్ అని మనం చిన్నప్పటి నుంచే ఆడపిల్లలు అంటేనే వంట చేయాలి, అబ్బాయిలు అంటేనే ఉద్యోగం చేయాలన్న రాంగ్ అజంప్షన్ ని మనం ఇప్పటి నుంచి ట్రై చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్ అనే వాళ్ళకి కనీసం ఒక అవగాహన అనేది ఉంటుందన్న అభిప్రాయం. ఊరికే స్క్రిప్టెడ్ గా ఏదో వీడియో కోసం అయితే వాళ్ళకి పని అయితే నేను చెప్పలేదు. ఎక్కువగా నాకు రైట్ హ్యాండ్ మా ఇంట్లో ఎవరు హెల్పింగ్ కి అంటే మా వారు, తర్వాత అది మా బాబే. ఇంకా విషయంకి వస్తే ఆడపిల్లలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సర్టెన్ ఏజ్ వచ్చాక ఆటోమేటిక్ గా వాళ్ళకైతే అవి అలవాటు అయిపోతాయని నా అభిప్రాయం. అసలు ఏదో మాట్లాడదామని ఈ వీడియోలో ఏదో మాట్లాడేశాను. సర్లేండి ఫ్రెండ్స్, ఇంకా విషయం పక్కన పెడితే మా వాడికి వాళ్ళ నాన్న బర్త్డేకి కొన్న గిఫ్ట్ ఇది. వాళ్ళ నాన్న వెళ్ళిపోయిన తర్వాత ఆల్మోస్ట్ వాడి బర్త్డే అయిపోయి 1 month అవుతుంది. మా వాడి బర్త్డేకి వచ్చిన గిఫ్ట్లన్నీ కూడా బోర్ కొట్టేసి పక్కన పెట్టాక ఇద్దామని చెప్పి నేను ఇప్పటివరకు ఇవ్వలేదు. ఇంకా సంగతి పక్కన పెడితే ఈ రీసైకిల్ ప్రాసెస్ భలే నచ్చుతుంది నాకైతే. జర్మనీలో తాగేసి బాటిల్స్ ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఈ రీసైకిల్ ప్రాసెస్ పెట్టారు చూడండి, అది భలే ఇన్స్పైర్ చేసింది నన్ను. మనం ఏదైనా పర్చేస్ చేసేటప్పుడే ఆ బాటిల్ కి ఛార్జ్ తీసుకుంటారు వాళ్ళు. ఆ రీసైకిల్ చేసేటప్పుడు మనకి ఆ అమౌంట్ అనేది వస్తుంది. దీని కారణంగా ప్లాస్టిక్స్ ఎక్కడ పడితే అక్కడ దొరలవు. ఇంకా మనం బాటిల్ మీద పెట్టిన అమౌంట్ కోసమైనా ఖచ్చితంగా రీసైకిల్ చేస్తాం కదా. ఇలాంటి విషయాల్లో జర్మనీ నాకు భలే ముద్దొస్తుంది అసలు. సైలెంట్ ఫ్రెండ్స్, చాలా ముచ్చట్లయితే మాట్లాడేసుకున్నాం కదా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. తెలుసుగా ఏం చేయాలో. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.